గ్రామ ప్రజరాల మనందరం ఇప్పుడు ఈ చింత చెట్టు కింద నిలబడ్డం. మనకి ఎదురుగా ఉన్న ఈ ఖాళీ స్థలం మొండి గోడలతో కనబడుతుంది. మనోళ్ళు జెండాలు బాతుల్లో ఎరుపు జెండాలు. ఈ స్థలం మన చీమల నరసన్న ఇల్లు పోలీసులు కూలగొట్టిల్లు. ఇది ఆనాడు అయిన ఉద్యమ కాలంలో 1983 ఆ ప్రాంతంలో ఈ తెలంగాణ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉవేసిన ఉద్యమాల నేపథ్యంలో తను నూనె మీసాల వయసులోనే ఉద్యమానికి పూర్తిగా నిజాయితీగా అంకితభావంతో పనిచేస్తున్న కాలంలో అప్పుడు జరిగిన నిర్బంధానికి సజీవ సాక్ష్యమే ఈ మొండిగోడలు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గ్రామస్తులు చెప్తున్నారు చీమల నరసన్న వాళ్ళ ఇళ్ళని ఇక్కడ వరకు ఏదైతే చివర చెట్టు కనబడుతున్న టేక్ చెట్టు పక్కన ఉన్న వడ్లు వచ్చిన కుప్పల వరకు చీమల నరసన్న కుటుంబీకుల ఇల్లు. ఈ చింత చెట్టు కూడా చీమల నరసన్న ఇల్లే అని చెప్తున్నారు. మిత్రులారా, మరి ఇంత జాగా ఇంత భూమి ఈ రోజులలో ఉండి తన కుటుంబం తాను బతకాల్సిన సందర్భంలో కానీ తను ఈ ప్లేస్ కూడా చీమల నరసన్నదే. ఇక్కడ మనం ఇప్పుడు చింత చెట్టు కింద ఆ వైకుంఠ రథం ఏదైతే ఉన్నదో అక్కడ నుంచి ఈ చింత చెట్టు వరకు, తర్వాత ఈ యాప చెట్టు మొండి యాప చెట్టు నుంచి అక్కడి చివరి వడ్లు వచ్చిన కుప్ప వరకు చీమల నరసన్న ఇల్లే. మరి మనందరి తీరుగా మన ప్రజలందరి తీరుగా తను కూడా బతకాల్సిన అవసరం ఉండే, కానీ తను అట్లా బతకడానికి ఇష్టపడలేదు. తను ప్రజల కోసం ఇక్కడ జరుగుతున్న భూస్వామ్య వ్యతిరేక పోరాటాల్లో మమేకమై అప్పటి పీపుల్స్ వార్లు తన క్రియాశీల పాత్రను పోషించి ఇక్కడ జరిగిన ఉద్యమ నేపథ్యంలో తను తదనంతరం జైలు జీవితం నిర్బంధాల తర్వాత ఛత్తీస్గఢ్కు వెళ్ళడం జరిగింది. అక్కడ ఛత్తీస్గఢ్లో ఆదివాసులకు గత 4 దశాబ్దాలుగా 3 దశాబ్దాలుగా సుమారు అడవులు ఉన్నప్పటి నుంచి 1000-2000 సంవత్సరాల పైచిరుకు బతుకున్న ఆదివాసులను ఆ భూముల నుంచి తరలించి 2016-17 నుంచి మరి ముఖ్యంగా 2014 నుంచి బీజేపీ కేంద్ర ప్రభుత్వం అమిత్ షా మోడీ ఆధ్వర్యంలో ఆపరేషన్ గ్రీన్ ఆర్ట్ నుంచి మొదలు పెడితే 2004-05 నుంచి 2017 పదా ప్రహార్ నుంచి ఇప్పుడు జనవరి మొదటిన ఏదైతే కగార్ అనే ఒక ఆపరేషన్ మొదలు పెట్టిందో వీటి లక్ష్యం ఏంటంటే ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసులను డ్రోన్ దాడుల ద్వారా, వైమానిక దాడుల ద్వారా, హెలికాప్టర్ల ద్వారా బాంబులేసి విచ్చలవిడి ఫైరింగ్లు చేసి వాళ్లకు ఆదివాసులు అండకుండా ఆదివాసులను దొరకబుచ్చుకొని వాళ్ళను చంపుతామని బెదిరించి వాళ్ళ అన్నాలలో విషం కలిపి ఆ విషం కలిపిన నేపథ్యంలో ఇవాళ మన జోగన్న ఏదైతే చీమల నరసన్న ఎలియాస్ జోగన్న కూడా అక్కడ అత్యున్నత పదవిలో ఆదివాసీల్లో దండకారణ్యంలో అబుజ్బండ్లో పనిచేస్తున్న జోగన్నను కూడా పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపిల్ని ఒక మనకు ఉదాహరణలు అక్కడ ఉంటున్న జర్నలిస్టులు అక్కడికి ఈ అన్న బాడీని తీసుకోవడానికి పోయిన మిత్రులు కలిసి చెప్పిన విషయం అంటే ఈ 4 నెలల కాలంలో ఛత్తీస్గఢ్లో అమిత్ షా మోడీలు మేము మావోయిస్ట్ ఉద్యమాన్ని తీసివేస్తాం, రూపుమాపుతామని చెప్తూ 3వ దశ ఎన్నికల్లో కూడా మమ్మల్ని గెలిపించాలని చెప్తున్నారు. వీళ్ళ లక్ష్యం ఒకటే, ఆదివాసులను అంతం చేయడం, వాళ్ళకు అండగా ఉన్న మావోయిస్టులను కూడా వాళ్ళని తొలగించుకోవాలని ఒక కుట్రతోటి ఈ హత్యాకాండ చేస్తున్నారు. అంతర్జాతీయ సమాజంతో పాటు ఐక్యరాజ్య సమితి, ఆస్ట్రేలియను ఎంబసీ, మానవ హక్కుల సంఘాలన్నీ కూడా ఈ వైమానిక దాడులను, ఈ డ్రోన్ దాడులను ఆపివేయాలని చెప్పినా కూడా CDRO దేశవ్యాప్తంగా ఉన్న 23 ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు, డెమోక్రటిక్ సంఘాలు కూడా ఈ 16 నాడు ఏదైతే మొన్నటి బూటప్ ఎన్కౌంటర్ చేసి 29 మందిని హత్య చేసిందో అప్పటి నుంచి కూడా వాళ్ళు 19 ఏప్రిల్ నాడు ఒక నిర్ధారణ రిపోర్ట్ క్లియర్గా ఇచ్చిండ్రు. ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, రిటైర్డ్ జడ్జిలు, జర్నలిస్టులందరూ కూడా ఇట్లాంటి ఆదివాసులను హత్యాకాండ చేసేదాన్ని ఆపివేయాలి. ఆదివాసీ ప్రాంతాల్లో నిజమైన మీరు అభివృద్ధి చేయదలుచుకుంటే పెసా చట్టం, గ్రామ సభ తీర్మానం, 5th షెడ్యూల్, రాజ్యాంగంలోని 5th షెడ్యూల్, 6th షెడ్యూల్ అమలు చేయాలి. అక్కడ కిలోమీటర్కి ఒకటి చొప్పున నిర్మించిన సైనిక క్యాంపులను ఎత్తివేయాలి. ఈ మొత్తం కగారు పేరుతో జరుగుతున్న ఈ హత్యాకాండలో సుమారు 96 మందిని హత్య చేసిన ఆదివాసులను, ఉద్యమకారులను ఈ హత్యాకాండపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి నిష్పాక్షకమైన విచారణ జరిపించాలని CDRO కూడా డిమాండ్ చేసింది. మన ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేసినాయి. ఆదివాసీ ప్రాంతాల్లో సైనిక క్యాంపులు ఎత్తివేయాలి. ఆదివాసులు జీవించే హక్కులను హరించివేసే కార్పొరేట్ మైనింగ్లకు ఇచ్చే ఆ భూములను, ఆ లీజులను రద్దు చేయాలి. సైనిక క్యాంపులు ఎత్తివేయడంతో పాటు ఇప్పటి వరకు ఆదివాసులపై జరిగిన అత్యాచారాలు, ఆదివాసుల మీద, మహిళల మీద, ముఖ్యంగా బాలికల మీద చేసిన లైంగిక దాడులు, అత్యాచారాల పైన ఒక నిష్పాక్షిక
దర్యాప్తు జరపాలి, కఠినమైన శిక్ష చేయాలి. బీజేపీ ముఖ్యంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏప్రిల్ 13లో నుంచి మొదలు పెడితే జూన్ 4 వరకు జరిగే ఎన్నికలలో ఈ జూన్ 4 తర్వాత తాము ఎట్లా అధికారంలోకి రామనే ఒక కుట్రతోటే వీలైనంత వరకు మావోయిస్టులను ఆదివాసులను హత్యాకాండ చేయాలని ఒక దుర్బుద్ధితోటి ఊచకోత చేస్తుంది. కాబట్టి ప్రజలారా, మనం ఇక్కడ మే 13 నాడు ఎన్నిక జరుగుతుంది. బీజేపీని ఈ హత్యాకాండకు, ఈ ఆదివాసుల మీద ఊచకోతకు, ఉద్యమకారులను ఊచకోతకు వ్యతిరేకంగా వాళ్ళను ప్రశ్నించాలి. వాళ్లకు ఈ ద్రోణ దాడులు, ఈ ఐక్యరాజ్య సమితి మీరు చెప్పినా కూడా ఆపని ఈ వైమానిక దాడులను ఆపివ్వాలని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలి. అట్లాగే ఇక్కడ మన స్థానిక రాష్ట్ర ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ మీద కూడా మీరు కూడా మాట్లాడాలి. ఈ ఛత్తీస్గఢ్లో జరుగుతున్న నరమేధాన్ని ఆపాలని, మీ గొంతు విప్పాలని సీఎం రేవంత్ రెడ్డికి, తెలంగాణ వాళ్ళకు కూడా ప్రజా సంఘాలుగా అందరిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మొన్న 30 తారీఖు వరకే 96 మందిని హత్య చేసిండ్రు. ఇంకా ఎన్నికలు అయిపోయేదాకా సుమారు ఒక నెల మీద 3 రోజులు ఉన్నాయి. ఈ 3 రోజులలో ఎన్ని హత్యాకాండాలు చేస్తారో ఈ హత్యాకాండాలు ఆపాలంటే సుప్రీంకోర్టు సిట్ జడ్జి నుంచి మొదలు పెడితే ఆదివాసీ మహిళైన గవర్నర్ అదే రాష్ట్రపతి ముర్ము కూడా జోక్యం చేసుకొని ఈ హత్యాకాండ ఆపాలని. జోహార్ ఆదివాసీ అమర వీరులకు, జోహార్ జోహార్, జోహార్ జయ్యారం ముద్దు బిడ్డ చీమల నరసన్నకు, జోహార్ జోహార్. ఎత్తివేయాలి సైనిక క్యాంపులను ఛత్తీస్గఢ్ లో నుండి, ఎత్తివేయాలి ఎత్తివేయాలి, నిలిపివేయాలి కగార్ సైనిక ఆపరేషన్ ను, నిలిపివేయాలి నిలిపివేయాలి, నిలిపివేయాలి ఛత్తీస్గఢ్ ఆదివాసీ, జార్ఖండ్ ఆదివాసీ మహారాష్ట్రలోని ఎన్కౌంటర్లన్నీ ఆపివేయాలి ఆపివేయాలి.